హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఇలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, వీరు డాక్టర్ టి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు. దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన సమస్య, చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నామని చక్కని చిట్కాలు చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంతమంది కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు అనేది చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఒక 5 రకాల చిట్కాలని చెప్తాను. ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ నోటి దుర్వాసన రావడానికి గల కారణము డైజెస్టిక్ ప్రాబ్లం కావచ్చు, లేదనంటే ఏదో ఒక రకమైన ఫుడ్ తింటూ సరిగా పనులు శుభ్రం చేసుకోకపోవడం, రాత్రి పడుకునే ముందు బ్రషింగ్ చేసుకోకపోవడం, ఇలా అనేక రకాల సమస్యల వల్ల కూడా ఈ నోటి దుర్వాసన అనేది రావడం జరుగుతుంది. సో ఓకే, ఈ నోటి దుర్వాసనకు ఎవరైతే గురయ్యారో వారికి కనుక ఈ చిట్కాలు ఫాలో అయితే తప్పకుండా మీకు నోటి దుర్వాసన పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది పక్కవారు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారి వాసన వాళ్ళకి రాకపోయినా ఎదురుగా ఉన్న వాళ్ళకి ఈ వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఆ చిట్కాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీనికి ఇలాచీలు ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట అన్నం తిన్న తర్వాత రెండు ఇలాచీ గింజల్ని కనుక నములుతూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన అనేది క్రమక్రమంగా తగ్గుకుంటూ పోతూ ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా అదేవిధంగా రోజుకు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కూడా ఒక చిన్న ముక్క మనము చప్పరిస్తూ ఉన్నట్లయితే కూడా మనకు ఈ బ్యాడ్ స్మెల్ అనేది, నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా ఉప్పు తీసుకొని ఒక 2 లవంగాలను అందులో మెత్తగా దంచుకొని బుక్కన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా ఈ నోటి దుర్వాసన అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇదే ఉప్పును కొద్దిగా తీసుకొని ఒక చిన్న అల్లం ముక్కను కూడా అందులో దంచుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా నోటి దుర్వాసన తగ్గిపోయి జీర్ణక్రియను కూడా ఇది పెంచడం జరుగుతుంది. అన్ని రకాల జీర్ణ సమస్యల్ని కూడా అంటే కడుపుబ్బరం లాంటివి, మలబద్ధకం లాంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. దాంతోపాటుగా కొద్దిగా రోస్ వాటర్ని తీసుకొని నోటిలో పోసుకొని పుక్కిలించుకొని, అంటే అలాగే పుక్కిట పట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇది ఏదంటే ఆయిల్ పులింగ్ చేస్తాం కదా, అలా మనము ఒక 5 నిమిషాల పాటు పుక్కిట పట్టుకొని ఉంచుతూ ఉన్నట్లయితే నోరు దుర్వాసన కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ 5 చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఏ ఒక్క చిట్కాను కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అయినా చాలు, నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.